ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ బైకర్ మూవీ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీలో హీరోగా శర్వానంద్ మరియు మలైకా అయ్యర్ హీరోయిన్గా నటించడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్రగా రాజశేఖర్ గారు నటించడం జరిగింది. యాంగ్రీ యంగ్మన్ అతను చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర చేశాడని అనుకుందాము. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా నవ్వు మూవీ చూస్తున్న ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శర్వానంద్ గారు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. నారి నారి నర్మం తర్వాత ఈ మూవీ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ ఇందులో హీరో గారు మోటార్ రేసర్గా కనిపించడం జరుగుతుంది. తెలుగులో ఇటువంటి చిత్రాలు అరుదుగా రావడం జరిగింది. మోటో రేసింగ్ అనే విభాగంలో క్రీడల స్ఫూర్తితో ఇంతకుముందు చాలానే వచ్చాయి. అయితే ఈ మూవీ అనేది శర్వానంద్ గారికి ఒక ప్రత్యేకంగా అని చెప్పాలా. ఇందులో యాక్చువల్ మోటార్ రేసర్గానే పాత్రలో ఒదిగిపోవడం జరిగింది. ఇక తండ్రి అయినటువంటి రాజశేఖర్ గారు తాను ఎలాగైనా అంతర్జాతీయ స్థాయిలో తన కొడుకుని విజేతగా నిలబెట్టాలని చూస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల శర్వానంద్ గారు అక్కడ ఆటలోకి వెళ్ళడం జరగదు. ఇక దానికి గల కారణాలు ఏంటి, ఇక మాలవిక నాయర్ లవ్ స్టోరీ ఎలా ఉంది, మనం ఈ సినిమాలో శర్వానంద్ గారు మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో ఆడి తండ్రి యొక్క కోరిక నెరవేర్చాడనేది కథాంశం అండి. ఇక శర్వానంద్ మాలవిక అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ రాజశేఖర్ గారు అద్భుతంగా నటించడం జరిగింది. పాటలు, జిబ్రాన్, మ్యూజిక్ అద్భుతంగా ఉంది. బీజిఎం కూడా చాలా బాగానే ఉంది. ఇక ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యి అద్భుతంగా ప్రదర్శించడం పడుతుంది. మీరు కనుక చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి నవ్ మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు గల చూస్తే ఏ థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మన బైకర్ ఒక మూవీ రివ్యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్, షేర్ మై ఛానల్.